హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవాస భారతీయుల పెట్టుబడులు అంతకంతకు పెరుగుతున్నాయి. 2026 చివరి నాటికి మొత్తం మార్కెట్ వాటాలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు 18-20% చేరుకుంటాయని అంతర్జాతీయ ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం, తద్వారా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా సురక్షితమైన దీర్ఘకాలిక లాభాలనిచ్చే పెట్టుబడిగా ఎన్ఆర్ఐలు తమ మాతృభూమిలోని స్థిరాస్తి రంగాన్ని ఎంచుకుంటున్నారు. ప్రధానంగా అమెరికా, బ్రిటన్, కెనడా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన భారతీయులు భారీ ఎత్తున నిధులను భారత్కు మళ్లిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్ రియాలిటీలో పెరుగుతున్న ఎన్ఆర్ఐల పెట్టుబడులు. హైదరాబాద్ లో విల్లాల కొనుగోలుకు ఎన్ఆర్ఐల ఆసక్తి. 2026లో 18-20% పెరగనున్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు. హైదరాబాద్ మహానగరం ఎన్ఆర్ఐల పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ సిటీలోని పశ్చిమ భాగంలో ఉన్న కోకాపేట్, మోకిలా, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాల్లో వెలుస్తున్న ప్రీమియం హైరైజ్ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లా ప్రాజెక్టులపై ప్రవాసులు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ వెస్ట్ సిటీలో అంతర్జాతీయ స్థాయి వసతులు, విశాలమైన గ్రీన్ స్పేస్, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఉన్న ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో విల్లా ధర 5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరిగే ధరలు, తద్వారా వచ్చే భారీ లాభాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ఆర్ఐలు వీటిని కొనుగోలు చేస్తున్నారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేస్తున్న వారు కేవలం నివాసం కోసమే కాకుండా సెకండరీ ఇన్కమ్, రిటైర్మెంట్ ప్లానింగ్ లో భాగంగా కూడా ఈ పెట్టుబడులు సాగుతున్నాయి. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, భారత ప్రభుత్వ డిజిటలైజ్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల పారదర్శకత పెరగటం ఎన్ఆర్ఐల్లో నమ్మకాన్ని మరింత పెంచింది. గతంలో కేవలం అపార్ట్మెంట్ల కొనుగోలుకు పరిమితమైన ఎన్ఆర్ఐలు ఇప్పుడు విలాసవంతమైన విల్లాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రాఫ్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. వచ్చే 2 ఏళ్లలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ ఐటీ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుండటం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎన్ఆర్ఐలను మరింతగా ఆకర్షిస్తోంది. విదేశీ గడ్డపై సంపాదించిన సొమ్మును స్వదేశంలో ఆస్తిగా మార్చుకోవాలనే ఆకాంక్ష రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరులు అందిస్తోంది. ఈ ధోరణి ఇలానే కొనసాగితే 2026 చివరి నాటికి భారత్ రియల్ ఎస్టేట్ రంగం, అందులోనూ హైదరాబాద్ నిర్మాణ రంగం గ్రాఫ్ మరింత పెరగనుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.